నా పేరు వెంకట్రావు. మాది దాచారం గ్రామం, గజ్వేల్ మండలం. నేను 2004లో నరసింహులు సార్ దగ్గర, గజ్వేల్ పిరమిడ్ మాస్టర్ నరసింహులు సార్ ద్వారా ధ్యానంలోకి వచ్చాను. నాకు అంతకుముందు బాగా ఆరోగ్యరీత్యా నేను బాగా ఇబ్బందులు పడేవాడిని. 2004లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాలో రోజు రోజుకు క్రమేణా నా ఆరోగ్యం కానీ, నా మనసులో కానీ మార్పులు జరుగుతూ ఉన్నాయి. రోజు రోజుకు నాలో మార్పులను నేను గమనించుకుంటూ, రోజుకి నేను నాలో ఏం మార్పు వస్తుందని చెక్ చేసుకుంటూ ఉన్నాను. నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాలో మార్పులను నేను గమనించుకొని, అరే ధ్యానం అంటే ఇంత బాగుంటుందా అనుకొని, ఇక రోజు నిత్యం డైలీ ధ్యానం చేయని రోజు అంటూ లేకుండా, రోజు టైం, నా వయసు ఎంత ఉందో అంత కూడా టైం కాకుండా మినిమం 1 గంట రోజు ధ్యానం చేసుకుంటా ఉన్నాను. అయితే ఈ జరిగే క్రమంలో నాలో ఒక భయం, అంటే ధ్యానంలోకి రాకముందే నాకు ఒక భయం ఉండేనండి. ఆ భయం తీసేసుకుందామని ప్రయత్నం చేస్తున్నాను, తీసేసుకోలేకపోతున్నాను. అయితే ఏమైంది, ఇక ఇది కరెక్ట్ కాదనుకొని ఏం చేసినానంటే, మళ్ళీ నేను నాలోనే తీసేసుకోవాలి, నాకు ఎవరు కాదనుకొని ఇక దాని రోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. చేస్తూ ఉన్న క్రమంలో నాకు తెలియకుండానే నాలో ఉన్న నాన్ వెజ్ తినేవాడిని అంతకుముందు, అది నాకు తెలియకుండానే వెళ్ళిపోయింది నాన్ వెజ్. ఇక నాన్ వెజ్ కూడా కరెక్ట్ కాదనుకొని బంద్ చేసిన నాన్ వెజ్ కూడా. నాన్ వెజ్ బంద్ చేసిన తర్వాత వెజిటేబుల్స్ తింటుంటే ఇక దాని రుచే నాకు బ్రహ్మాండంగా ఉంది, నాకు బాగా అనిపించింది. అది నాకు అంతకుముందు ఏం తింటున్నానా, ఏం చేస్తున్నానని ఆ రుచి కూడా తెలియకపోవు. ఇక దాంట్లో రుచిని తెలుసుకోగలిగాను, వెజిటేబుల్లో ఉన్న రుచిని. ఇక ధ్యానం మటుకు కంపల్సరీ. ఇక ఏ పని చేసుకున్నా నేను రోజు వ్యవసాయం చేసుకునేవాడిని. ఈ వ్యవసాయం చేసుకొని వచ్చి ధ్యానం చేసినా ఇక దాని అనుభవం అంతా బాగానే ఉండేది. నాకు ఒక భయం ఉండే, ఆ భయం కూడా చెప్తాను. నేను అంతకుముందు ఒక చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయపడేవాడిని. అయితే ఎందుకు నాకు ఈ బ్యాలెన్స్ మిగిలిపోతుందని ఆలోచించేవాడిని. ఇది ఎందుకుంది నాలో, నేను ఎందుకు దీన్ని ఇటు పెట్టుకుంటున్నాను అనే టైంలో నేను ఇట్ట కాదని మాకు గజ్వేల్లో పాండవ ధ్యాన క్షేత్రం అని పంచపిరమిడ్లు మేము వర్క్ చేసుకుంటున్నాం. దానికి వర్క్ నడుస్తుంది. ఒక 4 పిరమిడ్లు కంప్లీట్ అయినాయి. ఇంకొక పిరమిడ్, సెంటర్ పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ని కూడా కంప్లీట్ చేసుకుందాం అనే టైంలో ఇక్కడ మాకు ఒక మాస్టర్ వచ్చాడు, రామాయంపేట నుంచి సురేష్ మాస్టర్ అని. ఆ మాస్టర్ ఏం చేశాడు, ఆ మాస్టర్ తోటి నేను నా బాధను పంచుకున్నా. ఇది మాస్టర్ నా పరిస్థితి ఏంది అని. అంటే ఆ మాస్టర్ అదేముంది నీకు సింపుల్, దాంతో ఏమి పెద్ద ఇబ్బంది పడకు, అది ఎంత పని అన్నాడు. ఆయనతో ఏం చేశాడు, ధ్యానం పెంచు సార్, నీకు ఏం కాదన్నాడు. ఆయనతో రోజు 3 గంటలు ధ్యానం పెంచాడు. 5 గంటలు చేయమన్నాడు, నేను 3 గంటలు స్టార్ట్ చేసిన. 3 గంటలు స్టార్ట్ చేసినా నాలో ఉన్న ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే నేను దాన్ని జయించాను. నాలో నుంచి వెళ్ళిపోయింది అది కూడా. ఇంకా ఇదే వెళ్ళిపోయింది, నాకు ఇంకేముంది అనుకొని, ఇంకా నేను నాలో ఏమేమి ఉన్నాయో మిగిలిపోయినవి కూడా వాటి అమ్మటి నేనే పడుతున్నాను. నాకు పెద్దదే పోయింది, చిన్న చిన్న వాటన్నిటి నేను ఎందుకు భయపడుతున్నానని ఇక వాటిని కూడా తీసుకోవటానికి మొత్తం తీసేస్తున్నాను మొత్తం. ఇది నా అనుభవపూర్వకంగా జరిగింది. ఇది నా జీవితంలో మర్చిపోని సంఘటన. ఈ సంఘటనకి నేను మామూలుగా హ్యాపీగా లేను. దీనికోసం నేను ఎన్నో రోజులు బాధపడ్డాను. నాకు తెలుసు బాధపడుతున్నానని తెలుసు, ఏం ఉండదని తెలుసు, కానీ అనుభవపూర్వకంగా నేను దాన్ని పొందాను కాబట్టి నేను మీ అందరికీ చెప్పగలుగుతున్నాను. ఇక ఇది కూడా కరెక్ట్ కాదనుకున్నా, ఇది అందరికీ తెలియజేయాలని, ఇది లోక కళ్యాణం, ఇది నా ఒక్కడితోటి కాదు, ఎంతోమంది
లోకంలో బాధపడుతుంటారు. అందరూ కూడా ధ్యానం చేసి, ఈ ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొంది, ఈ ఆత్మజ్ఞానం పొందితే ఏ బాధలు ఉండవనేది తెలుసుకున్నప్పుడే మనిషి జీవితం ధన్యమవుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నాకు ఎక్స్పీరియన్సు, నాలో ఉన్న బాధలు పోవటమే నా ఎక్స్పీరియన్స్. నాలో ఉన్నవి నాలో నుంచి వెళ్ళిపోవటమే నా ఎక్స్పీరియన్స్. అది నేను చెప్తే కాదు, ధ్యానం చేస్తేనే తెలిసిద్ది. అది ధ్యానం చేస్తేనే, ధ్యానం చేసి వాళ్ళు కూడా తెలుసుకోవాలి. వాళ్ళు ధ్యానం చేస్తేనే వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చిద్ది. ఆ ఆత్మజ్ఞానం వస్తేనే అది ఆ సిద్ధి పొందుతారు వాళ్ళు. నేను ధ్యాన మహాచక్రంకి వెళ్ళాలంటే మా సార్ నరసింహులు సార్ ఉండే సార్, మా మాస్టరు నరసింహులు సార్ గారు ఉండే. సార్ పోదాం వెంకట్రావు ధ్యాన మహాచక్రానికి అంటే నేను సార్ నేను రాను సార్ అని వాయిదా వేసుకుంది సార్. అయితే సరే ఇక సార్ రమ్మంటున్నాడు కదా అని అమరావతి పోయినా సార్. మా ఫ్యామిలీతోటి అమరావతి వెళ్ళాం. అమరావతి వెళ్తే ఇక అద్భుతమైన ధ్యానము, ఆ సంగీతము, ఒక వారం రోజులు ఉన్నాం సార్ అక్కడ. వారం రోజులకే నాలో మార్పుని నేను గమనించుకున్నాను. అమ్మ, నేను ఇంతకుముందు సార్ రమ్మంటే రాలేదు, ఎందుకు మిస్ అయిపోయానని మస్తు బాధపడ్డాను సార్. సరే ఇకనైనా అవి మిస్ చేసుకోవద్దు అనుకున్నా. ఇక ఎక్కడ ధ్యానమా చక్రాలు, వైజాగ్ కానీ కడతాలు కానీ ధ్యానమా చక్రాలకు పోని రోజు అంటూ ఉండదండి. ఇక ఉండకుండా అట్టు చూసుకున్నాం, దాంట్లో అనుభూతి పొందినాం. అక్కడికి పోతే పొద్దున్నే అఖండ ధ్యానం మొత్తం సార్ది 5కి స్టార్ట్ అయితే 8 గంటల వరకు 3 గంటల సేపు మైమర్చిపోదాం సంగీత ధ్యానానికి. అట్ట చేసుకుంటా మొత్తం క్లాసులు వినుకుంటా రోజు మార్పే, క్షణం మార్పే. ఆ మార్పును ఆస్వాదించుకొని నాలో ఉన్న బాధలు, నాలో ఉన్న భయాలు, నాలో ఉన్న ఆదుర్దాలు, ఆలోచనలు ఇవన్నీ నాకు ఎందుకు వస్తున్నాయా అనుకొని నేనే క్వశ్చను ఆన్సరు రోజు వేసుకునేటోడిని. రోజు వేసుకుంటే ఎందుకు వస్తున్నాయి, ఈ మనకు ఎందుకు ఉండాలి, ఈ భయాలకి మనం ఎందుకు భయపడాలి అని దీన్ని తెలుసుకోవాలి. నన్ను నేను తెలుసుకోవాలి. ఇది నాకే వస్తున్నాయా, అందరికి వస్తున్నాయా అని నాకు అనుమానం ఉండేది. కాదు, ఎవరితోటి రావట్లేదు, ఇది నాలోనే ఉంది అని నేను గ్రహించుకున్నా. ధ్యానం చేసి గ్రహించుకొని ఇక మా పిరమిడ్లకి సజ్జన సాంగత్యం శనివారం అవుతుంది. ఇక ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు నేను వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోతా దాన్ని బాగా ప్రాక్టీస్ చేయటం ద్వారా నేను తెలుసుకున్నాక ఈ మధ్యలో ఏమైంది, మాకు పిరమిడ్కి ఒక మాస్టర్ వచ్చాడు. అయితే పాత మాస్టరే తెలుసు. అయితే ఇది కరెక్ట్ కాదనుకున్నా. నాలో ఏమంటుంది, నువ్వెందుకు తెలుసుకుంటలేవు, ఇంక ఇన్ని రోజుల నుంచి తెలుసుకుంటలేవా అని నాకు లోపల నుంచి వస్తుంది. నువ్వు ధ్యానం చేస్తున్నావు కానీ జ్ఞానం పొందుతలేవా, లేకపోతే తెలీదా అని. ధ్యానం బాగానే కుదురుతుంది కానీ జ్ఞానం తెలుస్తుంది. దీన్ని ఏం చేస్తాను నేను నాలో నేనే ఏదో ఉందని నేను దాచిపెట్టుకుంటున్నాను. నేను దాచిపెట్టుకొని ఏం చేసినా, ఒక సురేష్ మాస్టర్ అని వచ్చాడు రామాయంపేటకి వెళ్ళి. అయితే మాస్టర్ ఏం చేశాడు, 41 రోజులు ఇక్కడే ఉంటా అక్కడ ధ్యానం బాగా ఇది మనం ఇక్కడ బాగా డెవలప్ చేద్దామని వచ్చాడు. సరే సార్, నా వంతు నేను కూడా దీన్ని ఏదైనా డెవలప్ చేద్దాం అనుకున్నాం. డెవలప్ చేద్దామని ఇక అక్కడికే రోజు వెళ్తున్నాం. ఇక వెళ్ళేటప్పుడు సురేష్ మాస్టర్ తోటి ఒకరోజు చెప్పిన నా బాధ, నా పరిస్థితులు ఇట్టున్నాయి సార్, నేను ధ్యానం చేస్తాను అంతా బాగానే ఉంటుంది కానీ మళ్ళీ ఒక్కో రోజు నేను జారిపోతున్నా అంటే, లేదు సార్ నువ్వు ఎంతసేపు చేస్తున్నావు ధ్యానం అని అడిగాడు నన్ను. అడిగితే సార్ రోజు గంటనే చేస్తున్నా అన్న. గంట చేస్తావా, నువ్వు 2004లో ధ్యానంలోకి వచ్చావు, నువ్వు గంట చేస్తే నీకు సరిపోద్దా, అది కాదు, నువ్వు రోజు 5 గంటలు మినిమం 5 గంటలు కూర్చోవాలన్నాడు. సరే అయితే సార్ మాట ఎందుకని ఇక ఒకరోజు 2 గంటలు కూర్చున్నా. 2 గంటలు కూర్చుంటే ఆ 2 గంటల్లోనే నాలో మార్పు నాకు తెలియకుండానే జరిగిపోయింది. అమ్మ, 2 గంటలు కూర్చుంటే ఇంత ఉంది, ఇక 5 గంటలు కూర్చుంటే ఎట్టుంటుందని చూసి ఆయనతో ఇక రోజు ప్రాక్టీస్ చేస్తున్నా. నాలో తెలియని భయాలన్నీ పటాపంచలుగా ఎగిరిపోయి, నాకే తెలియలేదు ఎగిరిపోయినాయి. నేను నాలో తెలియకుండానే వెళ్ళిపోయినాయి కానీ నేను ఇంకున్నాయని నేను అనుకుంటున్నా, కానీ నాలోకి వెళ్ళి ఎప్పుడో వెళ్ళిపోయినాయి. ఇవన్నీ నేను చెప్పడం ద్వారా కాదు, మీరు కూడా ధ్యానాన్ని రోజు 3 గంటల నుంచి 5 గంటలు
ఖచ్చితంగా కూర్చుంటే ఏది ఉండదు. ఈ విశ్వం అంతా మనకు సహకరిస్తుంది. ఈ పంచభూతాలు మనకు సహకరిస్తాయి. ప్రకృతి తల్లి మనకు సహకరిస్తుంది. గురువులు ఉన్నారు మనకి. వీళ్ళందరూ మనకు సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్మిన. నేను కూర్చొని నేను ప్రాక్టికల్గా నా అనుభవంతో నేను చేసిన తర్వాతనే నేను ఇవన్నీ అనుభూతి పొందిన. మనలో అనుమానాలు ఇవన్నీ కూర్చుంటేనే తెలిసిద్ది మనకి. కూర్చొని ధ్యానం చేస్తే ధ్యానంలో జ్ఞానం వచ్చిద్ది. ఆ జ్ఞానంతో అనుభూతిని మనం పొందినప్పుడే అంతా ఒకటే, ఈ విశ్వం అంతా ఒకటే అని మనకప్పుడు మన అనుభూతిలోకి వస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్మాను. మా ఇంట్లో నేను ధ్యానంలోకి రాగానే మా మేడం, ఏంది నువ్వు ఇదొకటి సన్నాసుల్లో పోయేది తీసుకొచ్చినావు అని నన్ను కొద్దిగా అప్పుడప్పుడు ఇసుక్కునేది. నీకు ఏం పని ఏం లేదు, ఇదొకటి తీసుకొచ్చి ఇదొకటి పెట్టుకొని వచ్చినావా నన్ను. సరతి కానీ అనుకున్నదిలే, మనం వచ్చాం కదా అని నేను కూడా నా పని నేను చేసుకునేవాడిని. నేనేం ఇబ్బంది పడకపోదును అన్నదని ఏం లేకపో. తర్వాత ఏమైంది, నేను వచ్చినాక 1 సంవత్సరం తర్వాత ఇక మా మేడమే ధ్యానం చేయటం స్టార్ట్ అయింది. ఆమెకు నేను చెప్పలేదు, ఆమెనే స్టార్ట్ అయింది. ఆమె చెప్పినాక ఏమైంది, ఆమె అసలు పుట్టిన నుంచే నాన్ వెజ్ తిందు. ఆమె తొందరగా నాకంటే వెనక్కి వచ్చినా కానీ నాకంటే ముందుందాము ధ్యానం చేయటంలో. ఏందా ఇక ఆమెకు ధ్యానం చేసినాక ఏమైంది, నాకే క్లాసులు చెప్పడం మొదలుపెట్టింది. ధ్యానం చేస్తేనే ఆమెకు అంత వచ్చింది. ఇక ఆ రోజు నుంచి ఆమె నాకు గురువు అయిపోయింది. నేను ముందు వచ్చినోడు నేను శిష్యుడిని అయినా, ఆమె నాకు గురువు అయిపోయింది. ఇక అట్నే మా ప్రయాణం రోజు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ మా మేడం గారు నా సందేహాలు తీరుస్తూ ఇక ఈ ధ్యానంలో ఉన్న అనుభవాల్ని, ఆమె ఓన్లీ ధ్యానం చేసే జ్ఞానం పొందింది. ఆమె మళ్ళీ చదువు కూడా లేదు. నేనేమో చదువుకొని జ్ఞానం లేదు. ఆమె చదువుకోకుండానే జ్ఞానం వచ్చిందంటే అది కూడా తెలుసుకున్నాను నేను. ఎందుకయ్యా ఇది జరిగిందంటే, నేనేమో నాన్ వెజ్ తిన్నాను, ఆమె పుట్టిన నుంచే నాన్ వెజ్ లేదు. బై బర్తే ఆమెకి నాన్ వెజ్ తినలేదు, జీవహింస లేదు. అరే ఇదే అని కూడా నాకు ఇంకా బాగా తెలుసుకోగలిగాను నేను. అయితే నాన్ వెజ్ ఎందుకు బంద్ అయింది అంటే నేను చూసిన, బాగా గమనించానంటే ఏంటంటే ఇది అరే జీవులు కూడా ఉన్నాయి. ఈ జీవులు కూడా మనసు ఉంటాయి కదా, ఈ నోరు లేని వీటిని చంపి మనం తిని మనమేం పెద్ద దాంతో అయ్యేదేముంది, మనం ఏమైనా బలాఢ్యుర్లం అయితే కాలేం కదా అని తెలుసుకొని దాన్ని సరే బంద్ చేద్దాం చూద్దామని దాన్ని బంద్ చేసి వెజిటేబుల్ ఎప్పుడైతే వాటి మీద ఇంపార్టెంట్గా దాన్ని ఆస్వాదించామో అప్పుడు అరే అనవసరంగా తెలియక ఎంత జరిగిపోయింది, ఎంత చేసామనిపించింది. అయితే వెజిటేబుల్లో ఉన్న టేస్టు దాన్ని అనుభవించి తింటే దానికి మించింది ఏది లేదని తెలుసుకున్నాను నేను. దాన్ని కూడా ఇదంతా అనుభవపూర్వకంగానే తెలుసుకున్నాం. అయితే నేను వ్యవసాయం చేసేటప్పుడు కూడా ఇక ఏ విత్తనాలు వేయాలి, నేను ఏది వేసినా నాకు పంట బ్రహ్మాండంగా పండుద్ది. నేను ధ్యానం చేస్తా, చేనులోనే కూర్చుంటా, నాకు పని లేదనుకో ఇక పని చేసుకుంటూనే ఉంటారు వాళ్ళు పని చేస్తుంటారు, నేను చేసే పని నేను చేస్తాను. నాకు ఖాళీ దొరికితే ధ్యానం చేనా, ఎండగాస్తుందా, వర్షం పడుతుందా, ఈ ఆలోచనే ఉండదు నాకు. కంపల్సరీ నేను టైం దొరికినప్పుడల్లా ఎక్కడైనా సరే, చేలోనా, ఇంటి దగ్గరనా, బాయికాడినా, ఈ ఆలోచనే లేదు. ఎక్కడుంటే అక్కడ ప్రశాంతంగా ఎంత టైం ఉంటే అంత, ఎంత వీలుంటే అంత వీలున్నంతసేపు నేను ధ్యానం చెయ్యను అనే రోజు ఉండదు. అదొక్కటి నేను తెలుసుకున్నా, దాంట్లో సత్యాన్ని తెలుసుకున్నా కాబట్టే అందరికీ చెప్పగలుగుతున్నా. ధ్యానం చేసి నీకు చేను కూడా సంతోషపడుతుంది. ధ్యానం చేస్తే పంట కానీ ధ్యానం చేస్తే దానికి కూడా నేను తెలుసుకున్నా. నేను దాంతో మంచి లాభాలు పొందిన. వ్యవసాయం కూడా నాకు బ్రహ్మాండంగా పండింది. దాన్ని నేను అనుభవించాను. అనుభవపూర్వకంగానే మీ అందరికీ చెప్పగలుగుతున్నాం. ఇంకా ఒక గంట ధ్యానం చేస్తే 5 గంటలు బాడీ ఎట్లుంటుంది అంటే మన ఛార్జింగ్ చేసిన బ్యాటరీ ఉన్నట్టు ఉంటుంది. అది కూడా అనుభవంలోకి వచ్చింది. అది చేస్తే తెలిసిద్ది దాంట్లో ఉన్న విలువ ఏంది. దీన్ని మనం చేస్తున్నామని కాదు, ధ్యానం చేయకుండా అందరూ అరే ఈయన మస్తు చెబుతున్నాడు, అవి చెబుతున్నాడు, ఈ చెబుతున్నాడు అనుకుంటారు. అది కాదు, మీరు చేసి చూడండి. 1 గంట, 40 రోజులు, రోజు మీ టైం ఎంత ఉందో అంత, ఉదయము సాయంత్రం ఖచ్చితంగా కూర్చొని దాన్ని గమనించి దాంట్లో మనం లాభం పొందుతున్నామా, నష్టం పొందుతున్నామా,
తెలుసుకోండి. తెలుసుకుంటే మీకే తెలిసిద్ది ఈ ధ్యానం ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు. తెలుసుకున్న తర్వాత ఆ సత్యం మీకు తెలిసిన తర్వాత మీరు ఇంకా 10 మందికి పంచుతారు. ఇది నేను తెలుసుకున్నా కాబట్టి నేను 10 మందికి పంచగలుగుతున్నాను. అయితే ఈ ధ్యానంలోకి రాకముందు ఏం లేదు సార్, మా దగ్గర సెంటరు ఏం లేవు మాకు. నేను నరసింహులు సార్ ద్వారా వచ్చాను సార్. గజ్వేల్లో సెంటర్కి వెళ్ళాను. సెంటర్కి వెళ్తే అప్పుడు ఏం లేదు, సెంటర్ కూడా డెవలప్ ఏం లేదు. ఇక అట్నే మేము అందరం కలిసి ఒక 20 మంది మెంబర్స్ కలిసి మాకు కోమిడిబండ మాకు దగ్గరలోనే ఒక 5 కిలోమీటర్లో ఉంది. అక్కడ ఒక దాత మాకు ఒక 2 ఎకర్స్ ల్యాండ్ కూడా ఇచ్చాడు, ఫ్రీగానే ఇచ్చాడు. అయితే కదా దాంట్లో ఏం చేసాము మేమే ఇక కొంత శక్తి మేర ఇక 2004లో మన గురువు గారు పత్రి సార్ వచ్చి మాకు ఓపెన్ చేశాడు పిరమిడ్. అప్పుడు చేస్తే మేము ఏం చేసాం కట్టలే ఇక సార్ మళ్ళా 2014లో వచ్చి మళ్ళీ మాకు పిరమిడ్ కన్స్ట్రక్షన్కి మళ్ళీ స్టార్ట్ చేసి ఇక మేము ఆగింది కూడా మా మంచిగా అయింది. ఎట్లంటే మేము అప్పుడైతే ఒకటే పిరమిడ్ కట్టుకున్నాం, ఆగిందాం కాబట్టి పాండవ ధ్యాన క్షేత్రం అని మాకు సార్ మంచిగా 5 పిరమిడ్లు కట్టమన్నాడు. ఇక 5 పిరమిడ్లకి మేము ఒక 4 పిరమిడ్లు కంప్లీట్ చేసుకున్నాం. ఇక 5వ పిరమిడ్కి కూడా మేము ఇక తిరుగుతూ ఉన్నాం చందాలకి. ఇక అది ఈ విశ్వ కళ్యాణానికి ఇక అందరి కోసం, అందరి బాగు కోసం. మనం ఒక్కరం బాగుపడితే కాదు, ఇది అందరూ బాగుపడాలి. అందరూ బాగుపడ్డప్పుడే ఈ అంతా ఈ ప్రపంచం అంతా శాంతిగా ఉంటుంది. కానీ తెలుసుకొని ఇక ఈ టైం ఉన్నప్పుడల్లా నేను కూడా ఇక ఈ ఈ కళ్యాణానికి ఏ పని ఉన్నా కానీ ఏ పని ఉన్నా ఈ పని కూడా నా పనే అనుకొని ఇక అందరం కలిసి ఇక ఈ పనికి కూడా మాకు శాయశక్తులా తిరుగుతూ ఉన్నాం. ఇంకా పిరమిడ్లు కూడా బాగా మొత్తం కంప్లీట్ చేసుకొని ఇక అక్కడ అన్నదానం, మళ్ళా మొత్తం అకామిడేషన్ కూడా అక్కడ ఉండేటట్టు, ఎవరైనా వచ్చినా కానీ అక్కడ ఉండేటట్టు చేద్దామని మేము కోరుకున్నాం అందరం కలిసి. అది అయితే ఈ ధ్యానాన్ని అందించిన మన గురువు గారు సుభాష్ పత్రిజీ గారికి, మా గజ్వేల్ గురువు నరసింహులు సార్ గారికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకొని ముగిస్తున్నాను. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.